గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ను మధ్యంతర బడ్జెట్ అంటున్నారు. ఏంటి అసలు ఈ మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి? ఏ సందర్భాలలో ఈ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు? అదేవిధంగా మధ్యంతర బడ్జెట్కి పూర్తి స్థాయి బడ్జెట్కి ఉన్న తేడా ఏమిటి? సో మనకి ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ 2024 సంవత్సరంలో సమ్వేర్ అరౌండ్ మనకి ఏప్రిల్ టు మే మధ్యలో ఎలక్షన్స్ జరుగుతాయనేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ కంటే ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఈ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంటారు, మధ్యంతర బడ్జెట్ అంటారు. సో వీ కాల్ ఇట్ అన్ డిఫరెంట్ నేమ్స్. సో యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ 116 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏదైనా ఒక పర్టికులర్ బడ్జెట్ ని కొన్ని నెలల వరకు పరిమితంగా అనౌన్స్ చేయాలి అని అంటే, సో మేబీ దాని కాన్స్టిట్యూషన్ ప్రకారం సమ్వేర్ అరౌండ్ 2 to 3 months ఉందనుకుంటా. దట్ కెన్ బి ఎక్స్టెండెడ్. సో మనకి ఫిబ్రవరి 1వ తారీఖు ఆ పర్టికులర్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మనకి ఏప్రిల్ 1 నుంచి అది అమల్లోకి వస్తుంది. సో ఏప్రిల్ అండ్ మే మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ సమ్వేర్ అరౌండ్ జూలైలో ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. అంటే గవర్నమెంట్ మొత్తం కొంత స్టేబుల్ అయినాక, ఫార్మేషన్ జరిగాక స్టేబుల్ అయినాక. ఎస్, బేసిక్ గా ఏ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది అనేది మనకు తెలియదు. సో బేసిక్ గా ఈ మధ్యలో ఎటువంటి పెద్దగా అంటే మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ మారచ్చు, అడ్జస్ట్మెంట్స్ అన్ని మారచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నటువంటి వాగ్దానాలు ఉంటాయి కదా, ఏ సెక్టార్ కి ఏం చేస్తాం, ఏ ప్రాంతానికి ఏం చేస్తాము అన్న దానికి సంబంధించి. సో బేసిక్ గా వాళ్ళు ఇచ్చేటువంటి బేస్ చేసుకొని కూడా వాళ్ళు నెక్స్ట్ బడ్జెట్స్ లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ముందుగానే ఇయర్ మొత్తానికి ఇచ్చినా కూడా అవి పెద్దగా లైవ్ లోకి రాకపోవచ్చు. సో దానికి సంబంధించి ఏం చేస్తారంటే ఒక స్మాల్ బడ్జెట్. సో అప్పుడు మనకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఏంటి, ఆ బేసిక్ ఇన్కమ్ ఏంటి, సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మనం దానికోసం మాత్రమే పర్టికులర్ ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది లైవ్ లోకి తీసుకొస్తారు. సో ప్రెసెంట్ అంటే కొంతమంది అంటే ఇందులో రూల్ ఏం లేదు, బేసిక్ గా మేము ఫుల్ గా అనౌన్స్ చేయకూడదు, పెద్ద ప్యాకేజీలు ఇవ్వకూడదు అనే విషయంలో అయితే కాన్స్టిట్యూషనల్ గా ఎటువంటి రూల్స్ అయితే లేవు. సో బేసిక్ గా మనకి ఆర్టికల్ 116 ప్రకారం అయితే అది చెప్పేది ఏంటి అంటే అది ఒక టైం ఫ్రేమ్ కి మాత్రమే పరిమితమైంది అని. సో బేసిక్ గా వాళ్ళు అనౌన్స్ చేయాలి అని అనుకుంటే ఎలక్షన్స్ కి ముందు అనౌన్స్ చేసినటువంటి కొన్ని సందర్భాలు వేరే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. సో కాకపోతే ఏంటి అని అంటే దాన్ని చాలా మటుకు రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మూమెంట్లో పెద్ద అనౌన్స్మెంట్స్ చేయకుండా వాటిని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ట్రెడిషన్గా మాత్రమే కొనసాగుతుంది. ఒక ట్రెడిషన్గా ఆ పర్టికులర్ సమయంలో పెద్ద అనౌన్స్మెంట్లు చేయకుండా హోల్డ్ చేస్తూ వస్తున్నారు. ఏవైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయో ఆ బేసిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఫంక్షనింగ్ కోసం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కీమ్స్ కోసం వాటికి మాత్రమే పరిమితంగా ప్రెసెంట్ వీళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ని బేస్ చేసుకుని, అంటే ఇన్కమ్ వస్తుంది కదా, జిఎస్టీ కలెక్షన్స్ అయి ఉండొచ్చు. సో పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత వస్తుందో కంపేర్ చేసుకొని దాన్ని మ్యాచ్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, డిఫరెన్స్ ఏంటి ఈ ఓట్ ఆన్ అకౌంట్ కి రెగ్యులర్ బడ్జెట్ కి. ఇప్పుడు ఒక రెగ్యులర్ బడ్జెట్ అంటేనేమో మన కంప్లీట్ కంట్రీ ఎకానమీ ఎలా ఉండాలి అనేది 1 year ahead ప్లాన్ చేసుకొని పెట్టుకునేది. సో అది జస్ట్ అందులో ఎక్స్పెండిచర్స్ ఒకటే కాదు, నెక్స్ట్ అప్కమింగ్ ఏ సెగ్మెంట్స్కి ఎంతెంత అలొకేషన్ ఇవ్వాలన్న దాని గురించి చర్చిస్తారు, ఏ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న దాని గురించి డిసైడ్ చేస్తూ ఉంటారు, ఏ రాష్ట్రాలకి ఎంత కేటాయింపులు ఇవ్వాలనేది కూడా అందులో డిసైడ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మన కంట్రీ నెక్స్ట్ 1 year ఫ్యూచర్ని ఒక రెగ్యులర్ బడ్జెట్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో వాటికి అనుకూలంగా మాత్రమే బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటారు. సో బేసిక్గా ఈ ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ రెగ్యులర్ బడ్జెట్ కంప్లీట్ బడ్జెట్, ఒక ఫుల్ రెగ్యులర్ బడ్జెట్ అనేది లైవ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో బేసిక్ గా దేనికైనా కానీ కొంత కసరత్, యాజ్ యూజువల్ మనం ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా కొంత కసరత్ చేస్తారు. అంటే ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటిని మీట్ చేసే ప్రయత్నం కోసం రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ డిసెంబర్లోనే మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఎటువంటి సర్ప్రైజ్ అనౌన్స్మెంట్స్ కూడా ఈ బడ్జెట్లో ఉండపోవు అని. పెద్ద హడావిడే ఉండదు, ఇందులో ఎటువంటి హడావిడి అయితే ఉండదు. బేసిక్ గా ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో మేము వాటికి సంబంధించి ఆలోచన చేస్తాము అని చాలా వరకు స్పెక్యులేషన్స్ కూడా నడిచాయి. మేబీ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని, సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఏమన్నా కొద్ది వరకు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇట్లాంటి స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి, కానీ దానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు. అది కూడా సర్ప్రైజ్ ఉంటుంది అని అనుకోవట్లేదు, ఒకవేళ ఉన్నా మనం చెప్పలేం. సో బేసిక్ గా అది అందరు ఇండియన్స్ కి ఉపయోగపడేది కాబట్టి ఆ స్లాబ్ ఇంక్రీజ్ చేస్తారా చేయరా, అండ్ నెక్స్ట్ ఏదో మేబీ సమ్వేర్ అరౌండ్ ఏదో ఈ
డిడక్షన్స్కి సంబంధించి ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా, సో బేసిక్ ఇట్లా 1 or 2 ఇష్యూస్ గురించి జరగచ్చేమో అని ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది. అదొక క్లియర్ కన్ఫర్మేషన్ లాగైతే ఎక్కడా కనిపించట్లేదు. మేబీ ఉన్నా కానీ అవన్నీ మైనర్, యాక్చువల్గా మన ఎకానమీని ఎఫెక్ట్ చేసే అంత పెద్ద అనౌన్స్మెంట్స్ అయితే ఏవి కాదు. అటు పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ ఎఫెక్ట్ చేసేటువంటి అనౌన్స్మెంట్స్ లేవు. సో ఒక బేసిక్ ఎక్స్పెండిచర్ ప్రొసీజర్ తోటి మాత్రమే, ఎటువంటి సర్ప్రైజ్ లేకుండా జస్ట్ ఒక నార్మల్ ప్రెజెంటేషన్ మాత్రమే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఫైనాన్స్ బడ్జెట్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంతకు మించి ఏమీ ఉండకపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.